జై తెలంగాణ అందరికీ నమస్కారం। తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టా లేనట్టా అనేది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి। అంటే అసలు ఏంటిది, కాంగ్రెస్ పార్టీ ఉందా లేకపోతే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా? రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అధికార యంత్రాంగం ఉన్నట్టయితే ఇక్కడ కనబడట్లేదు। ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నట్టు కనబడతా ఉంది। ఎటు పోతుంది ఈ పాలన? ఒక హోంశాఖ మంత్రి దిక్కులేడు, ఒక కార్మిక శాఖ మంత్రి దిక్కులేడు, ఒక విద్యాశాఖ మంత్రి దిక్కులేడు, ఇంకా చాలా శాఖలు ఎక్కడ మున్సిపల్ శాఖ మంత్రి దిక్కులేడు। ఎక్కడి శాఖలు అక్కడ పెండింగ్లోనే ఉన్నాయి। పాలన మీద పట్టు లేదు, అనుభవం లేదు, చిత్తశుద్ధి లేదు ఈ నాయకుడికి, ముఖ్యమంత్రి। ఎందుకు కొనసాగుతూ ఉన్నారు ఈ చేతగాని ప్రభుత్వాన్ని నడుపుకుంటూ మీరు? అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే ఫ్రస్ట్రేషన్లో దాడులు చేస్తారా? నల్గొండలో కేసీఆర్ గారు సభ పెట్టి ఆ సభకు పోతూ ఉంటే ఎమ్మెల్యేలందరూ అప్పుడు బస్సులపైన దాడి చేసిండ్రు। ఒక మహిళా కమిషన్ దగ్గర అనవసర రాద్ధాంతం అనవసరం క్రియేట్ చేసేసి మహిళా కమిషన్ దగ్గరికి కేటీఆర్ గారు వెళ్తే అక్కడికి దాడులు చేయడానికి వచ్చిండ్రు మీరు। హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే హరీష్ రావు గారి ఇంటి మీద దాడులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి। కౌశిక్ రెడ్డి ఎక్కడైతే నిలదీసిండో ఆ నిలదీయడం తప్పని చెప్పేసి వారి ఇంటిపైకి వెళ్ళి దాడులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి। ఒకవైపు కేటీఆర్ గారి ఇంట్లో వాళ్ళ బంధువుల ఇంట్లో శుభకార్యాలు జరిగితే అక్కడ కూడా పోయి మీరు రాద్ధాంతం చేస్తూ ఉన్నారు। ఇవాళ ఏకంగా కార్యాలయాలపైన పోయి కార్యాలయంలో కేసీఆర్ గారి చిత్రపటాలను పలగొట్టి కుర్చీలు పలగొట్టి నానా హంగామా చేస్తూ ఉంటే ఈ అన్నింటినీ కూడా ప్రేక్షక పాత్ర వహించుకుంటూ పోలీసులే వీడియోలు తీసి ఆ వీడియోలో కాంగ్రెస్ పార్టీకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టుకొని చిత్తకార్తె ఆనందం పొందుతూ ఉన్నది। ఇలా పోలీస్ జీబులో స్వయంగా కూర్చొని బీఆర్ఎస్ పార్టీని మేము చేసిన దాడి అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తూ ఉంటే అసలు ఈ ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా ఇంతకు? అంటే ప్రశ్నించడం తప్ప, లేకపోతే రాజ్యాంగంలో ప్రశ్నించే హక్కు లేదా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కలిగి ఉండకూడదా? ప్రజలకు మద్దతుగా నిలవడమే తప్ప, ఒకవైపు ఖమ్మంలో వరద బాధితులకు అండగా పోతే అక్కడ కూడా హరీష్ గారు ఇతరత్ర మాజీ మంత్రులపైన ఎమ్మెల్యేలపైన దాడులు చేసిన సందర్భాలు అంటే ఎక్కడికి వెళితే అక్కడ మరణాలు, విద్యార్థులు చనిపోతే అక్కడికి వెళ్తే కూడా పోలీసులతో నిర్బంధం వెళ్ళకుండా, అంటే ఎక్కడ ప్రశ్న ప్రజలకు ఎంత అన్యాయం జరిగినా, ప్రజలు రోడ్లపైకి వచ్చినా, ప్రజలకి ఏమైనా సరే స్పందించొద్దు, మాట్లాడొద్దు। ప్రజలు నిరసన తెలిపితే స్వయంగా అధికారి నా పైన దాడి జరగలేదంటే కూడా రైతన్నలను 1.5 రోజులు జైల్లో వేసినటువంటి సందర్భాలు, ఇంకా ఇతరత్ర వాళ్ళను అరెస్ట్ చేయడానికి తిరుగుతున్న సందర్భాలు, ఇప్పటికీ వేల కొద్ది కేసులు ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన పెట్టి బొమ్మ గడుపుకుంటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం। మేము ఒకటే అడుగుతా ఉన్నాను, ఇందిరమ్మ పాలన మార్పు అంటే ఇదేనా? మీరు సాధించినటువంటి ప్రగతి? పేర్లు మార్చడం, లేకపోతే ఉన్నవి ఊడగొట్టడం, ఏదైతే మీరు చేతగాలి పాలనలో 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి ప్రజలలో, మీకు చేతనైతే ప్రజల వద్దకు వెళ్ళి వాటికి సమాధానం చెప్పాలి। కానీ ఈ చేతగాని దద్దమ్మ లెక్క రౌడీలుగా మారి కార్యాలయాలపైన, నాయకులపైన దాడులు చేస్తామంటే ఎక్కడ ఎల్లకాలం కొనసాగదు। ఖచ్చితంగా ఇదే ప్రజల మద్దతు కూడా కట్టుకొని మీ పైన తిరగబడే రోజులు వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం।